కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ బడ్జెట్పై తెలంగాణ ఏపీ సీఐఐ ప్రతినిధులు స్పందించారు. బడ్జెట్ ఆశాజనకంగా ఉన్నట్లు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే పేద మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేసేలా బడ్జెట్ ఉందంటూ వ్యాఖ్యానించారు. ఇది మంచిగానే కనపడతా ఉంది. ఇంటర్న్ బడ్జెట్ అయినా ఒక స్టెప్స్ ఫర్దర్గా మాత్రం అది బాగానే ఉంది. ఈ ఫుల్ టర్మ్గా రికమెండేషన్స్ అది గవర్నమెంట్ ఇది చూసుకుని బడ్జెట్ జూలైలో వచ్చే బడ్జెట్కి రికమెండేషన్స్ సిఐఐ నుంచి మేము అందరం జనరల్గా మాకు ఒక 6 నెలల ముందు చెప్తారు రికమెండేషన్స్. మేము అవకాశం టైం ఇస్తారు. ఇప్పుడు జూలై దాకా టైం ఉంది కాబట్టి మేము అందరం మీట్ అయ్యి సిఐఐ మాది వైడ్ నెట్వర్క్ మోర్ దాన్ 9,000 కంపెనీస్ అందరం రీజనల్ వైజ్గా డిసైడ్ చేసి ఏమేం కావాలి విచ్ ఇంప్రూవ్స్ బోత్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఇండస్ట్రీ కానివ్వండి, స్టేక్ హోల్డర్స్ ఎక్కడి నుంచి రా మెటీరియల్స్ తీసుకున్నారో అందరికీ ఇంప్రూవ్మెంట్ ఉండేటట్టు, అట్ ద టైం ఇంక్లూజివ్ గ్రోత్ అన్ని రంగాలు గ్రోత్ అయ్యేటట్టు, పేదవాళ్ళకు కూడా ఉపయోగపడేటట్టు ఎలా చేయాలనేది మేము జనరల్గా తీసుకుంటాం డెసిషన్స్. అవి మా కోరికలు అన్నీ కూడా ఎలా చేయాలనేది రాసి రికమెండేషన్స్ క్విక్గానే మమ్మల్ని అడుగుతారు, మేము సబ్మిట్ చేయగలుగుతాం ఖచ్చితంగా. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ కానివ్వండి, లేదు అంటే వాళ్ళకి వాట్ ఈస్ ద బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఈ లాఖ్పతి దీది అవ్వడానికి ఇటువంటి ఏ విధంగా దోహదపడతాయి. సో ఆ పాలసీ కూడా రాబోతుంది. హోప్స్ ఇప్పుడు మీరు అన్నట్టు ఎగ్జామ్షన్ స్టార్ట్ అయింది కాబట్టి 6 నెలలు అంటే మనకి జూలై వరకు టైం ఉంది. మేబీ స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ బడ్జెట్లో అంటే మనకు వచ్చే ఈ స్టేట్ బడ్జెట్లో కూడా ఏమైనా చేస్తుందో. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ కొత్త పాలసీ అయితే మాత్రం స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్ జరిగినాయి ఆల్రెడీ స్టేట్లో విత్ రెస్పెక్ట్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ కన్సర్న్. They have not mentioned anything detailed, but they said they launch a scheme for the homeless and the rental housing, who are staying in the rental housing also. New scheme will be launched for the middle class people. I think this will definitely give a big boost to the housing sector, infrastructure sector, and also the industries, about 250 ancillary industries which are dependent on the real estate and infra will also get real boost out of these 3 major items, that is to be launched the housing scheme for the middle class and 2 crores of PM Awas Yojana and 11.11 lakh crores for infra. This definitely will make a difference and that the growth will be there, sustained growth will be there. ఇది ఒక స్టెప్. ఇది కానీ సక్సెస్ అయితే డెఫినెట్గా ఇలాంటివన్నీ సపోజ్ ట్యాక్స్ లిటిగేషన్స్ వల్ల మినిమైజ్ చేయడం వల్ల then tax reforms gani compliance will increase. That's how, like, if you see that when GST implemented, we were like close to even less than 1 lakh crores because of the right implementation of the reforms. Now today, even in this month, we got like 1.72 lakh crores. So very right direction of this withdrawal of all the small disputes, and also it will benefit close to 1 crore people. ఈ బడ్జెట్ ప్రజెంటేషన్లో శేఖర్ గారు చెప్పినట్టు చాలా క్లుప్తంగా ఉంది. దీన్ని అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఈ ప్రస్తుతం మనకి చూసిన ప్రజెంటేషన్లో సమ్మరీ చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లాస్ట్ 2 years పోస్ట్ కోవిడ్ గ్రోత్ ట్రాజెక్టరీ చాలా బాగుంది. వన్ ఆఫ్ ద మేజర్ కాంట్రిబ్యూటర్స్ ఫార్ జీడిపి రివైవల్ ఇన్ లాస్ట్ 2 years. సో ఈరోజు మనం చూసిన రిఫార్మ్స్లో కానీ అనౌన్స్మెంట్స్లో కానీ ఏ విధమైన డిటరెంట్ మనకు లేదు. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ విల్ కంటిన్యూ టు సస్టైన్ ఇట్స్ గ్రోత్ ట్రాజెక్టరీ ఫార్ F25 ఆల్సో టిల్ ద we know something new coming up in the full-fledged budget. And 2-3 areas which were emphasized. ఒక 3 areas మనకి ఇండైరెక్ట్ ఎంఫసిస్ చూసాం ఈ బడ్జెట్లో. దానివల్ల మనకి ది సెక్టర్ గ్రోత్ ఇంకా స్పీడప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇండైరెక్ట్గా.